2003లో పూరి జగన్నాథ్ శివమణి అనే చిత్రానికి డైరెక్షన్ చేశారు. ఈ చిత్రంలో నాగార్జున పోలీస్ ఆఫీసర్ వేషం వేశారు. ఈ శివమణి చిత్రానికి పూరి జగన్నాథ్ ఒక విచిత్రమైన ట్యాగ్ లైన్ పెట్టారు. అదే శివమణి 9848022338. ఈ ఫోన్ నెంబర్ అప్పట్లో ఎంత పాపులర్ అయిందంటే కొన్ని వేల మంది ఫ్యాన్స్ ఈ నెంబర్కు ట్రై చేసేవారు. ఈ కాల్స్ చేసిన వాళ్ళంతా ఆ నెంబర్ హీరో నాగార్జునదో లేదా పూరి జగన్నాథ్దో అనుకుని చేసేవారు. ఆఖరికి ఆ నెంబర్ పాపం వైజాగ్ చెందిన ఒక వ్యక్తిది అని తెలిసింది. ఇన్ని వందల వేల మంది రోజు అతనికి అన్నిసార్లు కాల్ చేయడం వల్ల అతను ఎంతగా డిస్టర్బ్ అయి ఉంటాడో మనం ఈజీగా ఊహించవచ్చు. ఎవరికీ చెప్పా పెట్టకుండా పూరి జగన్నాథ్ ర్యాండమ్ ఇలా ఒక నెంబర్ సెలెక్ట్ చేయడం వల్ల ఆ వ్యక్తి కొన్ని నెలల పాటు ప్రశాంతంగా నిద్ర కూడా పోలేకపోయాడు. అదే ఈ నెంబర్ సెలెక్ట్ చేసిన నిమిషం అది ఎవరిదో తెలుసుకుని అతని పర్మిషన్ తీసుకుని అప్పుడు ఈ చిత్రంలో వాడి ఉంటే అది చాలా పద్ధతిగా ఉండేది. అలా చేసేవాళ్ళు సినిమా వాళ్ళు ఎందుకు అవుతారు అని అంటారు కంపెనీ వాళ్ళు. ఇప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకుండా ఉండటానికే సెన్సార్ బోర్డ్ కొత్త రూల్ పాస్ చేసింది. ఇప్పుడు మన సినిమాలో ఎవరైనా ఒక ఫోన్ నెంబర్ చెప్పినా స్క్రీన్ మీద చూపించినా ముందు ఆ నెంబర్ ఎవరిదో తెలపాలి. వాళ్ళ దగ్గర నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోవాలి. ఆ ఎన్ఓసి సెన్సార్ వాళ్ళకి చూపించాలి. ఈ ఎన్ఓసి ఇస్తేనే ఆ చిత్రానికి సర్టిఫికెట్ ఇస్తారంట. ఈ రూల్ ఏదో 2003లో పూరి జగన్ శివమణి తీయడానికి ముందు వచ్చి ఉంటే అంత పెద్ద పొరపాటు అతడు చేసేవాడు కాదు. ఆ ఫోన్ నెంబర్ బాధితుడు కూడా అంత డిస్టర్బెన్స్కు గురయ్యేవాడు కాదు. ఎలాగైతే ఏముంది, ఇప్పటికైనా సెన్సార్ వాళ్ళు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు.